అందరికీ ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 2:9 చదువుదాం ఒకసారి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అసలు యేసయ్య మన కొరకు ఎందుకు మరణించాలి? రాబోయే లోకాన్ని మనుషులు ఏలాలని దేవుని ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశం నెరవేర్చడానికి గొప్ప ఆటంకం ఉంది. అదేంటంటే వారి పాపానికి శిక్షగా మరణం అనుభవించాలి. అంటే మరణానికి లోనయ్యారు. అయితే యేసయ్య మన కొరకు ఏం చేశాడంటే, యేసయ్య మనసారా తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఎంతో ఉన్నత స్థితికి హెచ్చించాడు. మన కోసం యేసయ్య ఏం చేశాడనేది మీకు అందరికీ అర్థమైందని యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాను. మనసారా మరణానికి తనను తాను అప్పగించుకున్న వ్యక్తి ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. మే గాడ్ బ్లెస్ యు.